అమెండ్మెంట్ 42 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1976 వచ్చింది. సో ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ నే మనం మినీ కాన్స్టిట్యూషన్ అని అంటాం. మినీ రాజ్యాంగం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఎందుకోసము అని అంటే ఈ రాజ్యాంగ సవరణ ద్వారా భారతదేశంలో ప్రవేశికకి సంబంధించి ప్రియాంబల్, అలాగే ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ కి సంబంధించి న్యాయ వ్యవస్థ జ్యుడిషియరీ వ్యవస్థకి సంబంధించినటువంటి పలు మార్పులను చేయడం జరిగినది. అందుకోసమే ఈ 42వ రాజ్యాంగ సవరణ 1976ని మినీ రాజ్యాంగం అని చెప్పేసి పిలుస్తారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ప్రవేశికలో ప్రియాంబుల్లో 3 పదాలను చేర్చడం జరిగినది. అవేమిటి గుర్తించండి అని అంటే సోషలిస్ట్ అనేటువంటి పదం, అలాగే లౌకిక అనేటువంటి పదం, దీనితో పాటు సమగ్రత ఇంటిగ్రిటీకి సంబంధించినటువంటి పదాలను చేర్చినారు. సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనేటువంటి పదాలను ఈ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడంతో పాటు చాలా రకాల మార్పులను చేసినటువంటి రాజ్యాంగ సవరణ ఏదైనా ఉందా అని అంటే ఇక్కడ 42వ రాజ్యాంగ సవరణగా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్